మనలో రకరకాల ఆటో ఇమ్యూన్ సమస్యలతో బాధపడుతూ ఉండేటువంటి వ్యక్తులు చూస్తుంటాం. వీటిల్లో పెంఫైగస్ అనేటువంటిది చాలా మొండి వ్యాధిగా శరీరం పైన ఒక నీటి డిస్టెన్స్ లాగా, నీటి బుడగల లాగా ఈ పెంఫైగస్ అనేది ఏర్పడుతూ వస్తుంది. ఇది ఒక చిన్న బుడగలాగా శరీరంపై ఏర్పడి ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌లో, చర్మం పైన, తొడల భాగానికి, కాళ్ళకు, వీపు పైన అంతెందుకండి నోటి లోపలి భాగంలో కూడా నీటి బుడగల మాదిరిగా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. దీనివల్ల వ్యక్తి కూర్చోవడానికి, నిలబడడానికి, పడుకోవడానికి ఇబ్బంది. అంతెందుకు వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే నోట్లో కూడా అవి బాగా బ్లిస్టర్స్ అంటే బుడగల్లాగా ఏర్పడి ఉన్నాయి కాబట్టి. అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ పెంఫైగస్ వల్గారిస్ అనేటువంటి వ్యాధిలో కనిపిస్తుంది. అయితే ఈ వ్యాధికి కారణం ఉంటుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా జెనెటిక్ గా ఈ లక్షణం వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఈ లక్షణం చాలా వరకు కనపడుతూ వస్తుంది. ఈ పెంఫైగస్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు ఆయింట్మెంట్లు, లోషన్లు అనేది పనిచేయదు. శరీరంలో కణజాలాలు అన్ని కూడా దగ్గరగా ఉండేటువంటి కణజాలాన్ని డివైడ్ చేస్తూ విరగొట్టేటువంటి ప్రోటీన్ అనేది శరీరంలో ఏర్పడుతూ వస్తుంది. సెల్ఫ్ గా శరీరంలో ఉండేటువంటి కణజాలాలు డిఫెన్స్ గురవుతూ ఉండడం వల్ల అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. తద్వారా ఈ పెంఫైగస్ అనేటువంటి వ్యాధి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ లక్షణానికి కార్టికోస్టెరాయిడ్స్ వాడుతూ సఫరింగ్ ఎక్కువగా ఉంటుంది. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తి హోమియోపతి మార్గాన్ని ఎంచుకోండి. హోమియోపతిలో వీటికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. 10 ఏళ్ల 20 ఏళ్ల వయసు పిల్లలకు కూడా ఈ లక్షణాన్ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.